సభాధ్యక్షులు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ డాక్టర్ ముక్కు ఉగ్గర నరసింహారెడ్డి గారికి, వేదిక నుంచి ఉన్న పెద్దలు కొండారెడ్డి గారికి, చోటి శ్యామ్ గారికి, నిఖిల్ రెడ్డి గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సెక్రటరీ గారు దొంగల నరసింహారెడ్డి గారికి, కోల ప్రభాకర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖల చైర్మన్లకి, మహిళా చైర్మన్ పర్సన్ గారికి, ముఖ్యంగా కనిగిరి రూరల్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకి అందరికీ కూడా మాగుంట కుటుంబంలో నమస్కారాలు. ఈ ఎన్నికలు చాలా సిద్ధాంతమైనవి, మన భవిష్యత్తును నిర్ణయం చేసే ఎన్నికలు. ఇప్పుడే నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా కనిగిరి ప్రాంతంలో 5 సంవత్సరాల్లో జరిగిన ఇబ్బందికరమైన వాతావరణం మరలా రాదు. ఆ విధంగా కష్టపడ్డారు మన కార్యకర్తలు, నాయకులందరూ కూడా నష్టపడ్డారు కూడా. వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉద్దేశంలోనే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా దెబ్బతిన్న తర్వాత మన ప్రధానమంత్రి గారు మోడీ గారితో కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమి ఇది. ఈ ఎన్డీఏ కూటమిలో అభ్యర్థులుగా పోటీ చేసిన అసెంబ్లీలో నుంచి కొంతమంది, పార్లమెంట్ నుంచి కొంతమందిని తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎన్నికల్లో ప్రచారానికి రమ్మని చెప్పే భాగంలో ఒంగోలు పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను బాగుంటే శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నాననేది మీకు మీరు సరైనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ ప్రాంతాలు ఎందుకంటే నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా మన పార్టీ అధ్యక్షులు సూపర్ 6 అంటే ఉగ్ర నరసింహారెడ్డి గారు సూపర్ 5 అని పెట్టారు. ఆ సూపర్ 5 అనేది జూన్ 4వ తారీఖు తర్వాత కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి తర్వాత మా ఇద్దరు లక్ష్యం ఏంటంటే సూపర్ 5 ఉగ్ర నరసింహారెడ్డి గారికి అది అమలు చేసేదాన్ని గట్టిగా కృషి చేస్తాం. అందుకు ప్రయత్నంగా మన తోడుగా చంద్రబాబు నాయుడు గారి కూడా సాయం తీసుకొని ఢిల్లీలో రావాల్సిన అవసరం నడిపుడి కాళహస్తి రైలు మార్గం. ఈ నడిపుడి కాళహస్తి రైలు మార్గం అనేది మా అన్నగారు కృషి మామూలు సుబ్రహ్మణ్య గారు ఎంపీగా ఉన్నట్టు ఇచ్చి ప్రారంభించాం. ఆ తర్వాత పార్వతమ్మ గారు, భద్రమ్మ గారు ఉన్నారు. ఆ తర్వాత నేను కూడా పదే పార్లమెంట్ లో కూడా దీన్ని ప్రస్తావన చేస్తూ ఆచరణలో తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19లో ఉన్నప్పుడు రైల్వే మినిస్టర్ గారికి కూడా వారి చేత రాయించాం. ల్యాండ్ అనేది, భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక ఆ ప్రాజెక్ట్ లో కూడా 50% కూడా భరించుకుంటామనేది వారు అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వాలు ఓకే చెప్పారు. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం అనేది జగన్ ప్రభుత్వం అనేది ₹1 కూడా ఇవ్వలేదు. ఇది అక్వైర్ చేసిన భూములకి డబ్బు లేదు, ఈ ప్రాజెక్టుకి డబ్బు లేదు. అందువల్ల ఇది ఇంతకాలం వెనుకబడి ఉందని చూసాం. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్లమెంట్ లో నేను చాలా సార్లు దీన్ని ప్రస్తావన చేసిన తర్వాత ఒకసారి ప్రధానమంత్రి గారిని కూడా కలిసినప్పుడు అడిగాం, అయ్యా ఈ ప్రాంతాల్లో వెనుకబడి ప్రాంతం, ఫ్లోరిన్ పీడిత ప్రాంతం, ప్రతి ఒక్కరు కూడా ఆకాశంపై చూడాలనంటే చాలా ఎత్తరైన ప్రాంతం, అది పడుకునే చూడాల్సిన ప్రాంతం ఇది. అందువల్ల వారికి రైలు వసతి అనేది ఏర్పాటు చేయడానికి ఎన్నో విధాలుగా కూడా ప్రయత్నం చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవు, మేమేం చేయలేమని చెప్పినందువల్ల మీ దగ్గరకు వచ్చి అడిగాం. దీనిని మీరు జాతీయ ప్రాజెక్ట్ గా తీసుకొని పూర్తి చేయాలని మీదట వారు అప్పటికప్పుడు నిర్ణయం చేసి 100%
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మాకేం నిధులు అక్కర్లేదు, మేమే పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ప్రారంభించున్నారు. దర్శి వరకు వచ్చేసింది, ఇంకో 3-4 నెలల్లో కనిగిరికి కూడా రైలు వచ్చేస్తుంది. ఇటువంటి ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ ప్రాజెక్టు కూడా మనం పూర్తి చేసుకోవాలనుకుంటే మనం ఈ ప్రభుత్వాన్ని, ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకుని రావాలి. అదేవిధంగా నిమ్స్ అనేది పారిశ్రామిక కారిడార్ అది పీసీపల్లి మండలంలో పాలకొండ ప్రాంతంలో కూడా భూమి అనేది కూడా కొంతవరకు అక్వైర్ చేయడం జరిగింది. తర్వాత నుంచి దాని గురించి ఏ ప్రోగ్రెస్ లేదు. నేను ఉగ్ర నరసింహారెడ్డి గారు వెళ్తా ఢిల్లీ కూడా వెళ్ళి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ ఢిల్లీలో కూడా ఇది పెద్ద సమస్య కాదు, దీన్ని త్వరగా తీసుకొచ్చేదానికి నిమ్స్ పారిశ్రామిక కార్యక్రమం మేమిద్దరం గట్టిగా కృషి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. చెప్పాలన్నప్పుడు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ అది పామూరులో, అక్కడే ఆ ప్రాంతాల్లోనే మనం త్రిపుడి టీని కూడా సాధించుకొని వస్తామన్నది కూడా తెలుపుతున్నా. ఇక ప్రతి ఇంటికి కుళాయి అనేది జల్ జీవన్ మిషన్ అనేది మోడీ గారు ఏర్పరిచారు ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో. అది కేంద్ర ప్రభుత్వాలు 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% అనేది. ఆ 40% నిధులు ఇవ్వడం వల్లే ఈ 60% నిధులు కూడా కేంద్రం నుంచి రాలేదు. అందుకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మా ఇద్దరికి హామీ ఇచ్చున్నారు. వెలుగొండ ప్రాజెక్టు నేనే పూర్తి చేస్తాను, నేనే దీనికి శంకుస్థాపన చేశారని మొన్న మార్కాపురంలో చెప్పడం కూడా చూశారు. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది అనుసంధానమైన మన మండలాల్లో కూడా ఆ వెలుగొండ ప్రాజెక్ట్ నీరు కూడా తీసుకొచ్చి తర్వాత ఇంటింటికి కుళాయి అనేది కూడా ఏర్పరచుకునే దాని కూడా మనం చేసే ఖచ్చితంగా కృషి చేస్తామనేది మీకు తెలుపుతూ ఉన్నాను. అన్ని చక్కమైన పనులు చేయాలంటే దాదాపు 15 రోజులే ఉన్నాయని అందరూ వక్తలు చెప్పారు. ఎన్నికల సమయం, ఈ ఎన్నికల్లో ఈ 15 రోజులు అహర్నిశలు కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళండి. ఆవశ్యకత కూడా ఈ ఎన్నికల్లో మనం కూటమి అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం అయితే కూడా ఆవశ్యకత చెప్పండి. ఈ ప్రాంతాల కనిగిరి ప్రాంతాల అభ్యర్థులు అంటే ఎప్పుడు చూస్తూ ఉంటాం. అన్నప్పుడు మా అన్నగారు కించేసి మామూలు సుబ్రహ్మణ్య గారు 1991 సంవత్సరంలో పార్లమెంట్ గా అయినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఈ కనిగిరి ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, మా కుటుంబ సభ్యులకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి వాటి కూడా పని చేయాలి. వారికి పూర్తిగా కూడా వారి రుణం తీర్చుకోలేదు రుణమని. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో ఇప్పటికి 8 సార్లు పార్లమెంట్ ఇచ్చేసాం. ఎప్పుడు కూడా కనిగిరి నియోజకవర్గం మెజార్టీ ఇచ్చారు. ఈ ఎన్నికలంటే 9వ ఎన్నిక పార్లమెంట్ సమయంలో దయచేసి మిమ్మల్ని కూడా కోరుకునేది ఏంటంటే ఉగ్ర నరసింహారెడ్డి కూడా అత్యధిక ఓటుతో గెలిపిస్తూ అదేవిధంగా మాకు శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ కూడా ఎక్కువ శాతం ఓటుగా ఇచ్చేస్తే ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా చెప్పి ఈ ప్రాంతాల అభివృద్ధిలో మేము మాకు తోడ్పడాలని కూడా చెప్తామని కూడా తెలుపుకుంటూ కాలాతీతమైంది. అయినా కూడా మీరంతా కూడా ఎంతో ఉత్సాహంతో చూపించారు. ఉత్సాహాన్ని విధంగా కొనసాగించండి. ఎన్నికల్లో ప్రతి 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రాంతాల్లో ఉన్న వారిని, వారి బంధువుల్ని, స్నేహితుల్ని, ఇతర ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా బూత్ దగ్గరికి వెళ్ళి వారి ఓటు వేయించే కార్యక్రమం చేసి వారిని ఒకటే చెప్పండి, ఈ దఫాకి ముందు చూడండి ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలంటే ఇప్పుడు మన ఉగ్ర నరసింహారెడ్డి గారికి మనం ఓటు వేసుకొని వస్తేనే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు చేసుకుని వెళ్తాం. అదేవిధంగా పార్లమెంట్ లో అయితే మోడీ గారు అయితే కేంద్రంలో కూడా వచ్చేదాని వరకు వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. వాడంతా కూడా మీరు నన్ను ఎంపీగా కూడా గెలిపించి పంపిస్తే ఈ ప్రాంతాల అభివృద్ధికి మేమిద్దరం కూడా కలిసికట్టుగా కూడా పనిచేస్తామని తెలుపుకుంటూ మీ అందరి ఆశీస్సుల కొరకు మేము ముందుకు వచ్చున్నామని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై